రావల్పిండి ఎయిర్బేస్లో న్యూక్లియర్ లీకేజీ జరుగుతుందా? అసలు నిజం ఏమిటి? నమస్కారం. తాజా ఇంటర్నేషనల్ న్యూస్లో చాలా ఆందోళన కలిగించే విషయమొకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్లోని రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్బేస్పై భారత్ చేసిన దాడుల తర్వాత అక్కడ న్యూక్లియర్ లీకేజీ జరిగిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఎయిర్బేస్ పక్కన పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ కమాండ్ కేంద్రం, స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ ఉన్నందున ఇది అత్యంత కీలకమైన ప్రదేశం. కొంతమంది నివేదికల ప్రకారం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన B-350 ఏరియల్ మెజరింగ్ సిస్టమ్ అనే విమానం పాకిస్తాన్కు వచ్చిందట. ఇది సాధారణంగా రేడియేషన్ లీకేజ్ గుర్తించడానికే ఉపయోగించబడుతుంది. దీనివల్ల అనుమానాలు మరింత పెరిగాయి. ఇది చూసి చాలామంది న్యూక్లియర్ లీకేజీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకు పాకిస్తాన్ ప్రభుత్వము గాని, అమెరికా గాని దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారత్ మాత్రం స్పష్టంగా ప్రకటించింది, మేము న్యూక్లియర్ ఫెసిలిటీలను లక్ష్యంగా చేయలేదు అని. అంతర్జాతీయంగా ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. యుఎస్, ఇండియా, పాకిస్తాన్ మధ్య అత్యవసర డిప్లొమాటిక్ సంప్రదింపులు కూడా జరిగినట్లు సమాచారం. ముగింపు: ప్రస్తుతం రావల్పిండి ఎయిర్బేస్ వద్ద న్యూక్లియర్ లీకేజీ జరిగింది అనే వార్తలు నిర్ధారణ కాలేదు. కానీ ఈ ఘటన పాకిస్తాన్ న్యూక్లియర్ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు రేపుతోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.